సో నాగర్ కర్నూలు ఘటన మరింత ఉధృతంగా సాగుతుంది. నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కేటీ రామారావు గారు కూడా పోయి ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆ కుటుంబానికి కొంత భరోసా ఇవ్వడం జరిగింది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఈ ఇష్యూ పాకిపోయింది, ప్రతి గ్రామానికి చేరింది. బీసీలంతా ఒక్కటైపోయి అసలు వీళ్ళ పెత్తనం ఏంది మా మీద అనేటువంటి ఒక తిరుగుబాటు చర్యకు ఉపక్రమిస్తూ ఉన్నారు. అసలు గ్రామాలలో ఈ రెడ్ల పరిస్థితి ఏంది, వీళ్ళెవరు మా మీద పెత్తనం చేయడానికి అనేటువంటి ఒక స్పష్టత ప్రజల్లోకి వచ్చేసింది. ఇంకా వీళ్ళు వేరు, వీళ్ళతో మాకు కుదరదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా నేను గ్రామాల పుంట తిరుగుతుంటే తెలుస్తూ ఉంది. నిన్న నేను ఊరూరికి టీఆర్పీ అనేటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న జెండా ఆవిష్కరణలలో కొన్ని గ్రామాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో చాలామంది ప్రజలు చెప్తున్నటువంటి మాట, వాళ్ళతో వద్దు బిడ్డ మనకు ఎందుకంటే వాళ్ళు మారరిగా, వాళ్ళు మొత్తం వాళ్ళు వెనకటి నుంచి అట్లనే ఉన్నారనేటువంటి మాట ఒక పెద్దమ్మ చెప్పింది. సో అది చూసిన తర్వాత ఓహో ఇక్కడి వరకు కూడా రీచ్ అయిందా అనేటువంటి ఒక కార్యక్రమం అయితే నిజంగా ఒక సంతోషదాయకమైన విషయం అయితే నాకు తెలిసింది. సో అదట్లా ఉంటే ఘటనను ఎట్టి పరిస్థితుల్లో ఆ ఘటనలో దోషులను వదలకుండా గట్టిగా శిక్షించాల్సిందే, వాళ్ళ మీద హత్యాయత్నం కేసులు పెట్టాల్సిందే. పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు కంటిన్యూస్గా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందరూ ఈ అంశం పైన స్పందించారు, రేవంత్ రెడ్డి తప్ప అందరూ స్పందించారు. ఖచ్చితంగా దానిపైన స్పందించాల్సిందే.